నమస్తే అండి అందరికీ. మీకు ఈ ఫ్లవర్స్ చూపిస్తున్నాను చూడండి. వచ్చేసి గుండు మల్లి అన్నమాట. ఇవి కిమ్సన్ కలర్లో ఉంటాయి. కిమ్సన్ కలరు అంటే ఊదా రంగు అంటారు కదా, ఊదా రంగు కలర్ అన్నమాట. అంటే కొంచెం ఊదా రంగుకు మించి ఉందన్నమాట. అయితే ఇవి నిజంగా దేవుని అద్భుత సృష్టిలో భాగం కదండి. అసలు ఈ కలర్స్ దేవుడు ఏదో కలర్ ఎవరో ఏదో వేసినట్టు అసలు ఎంత ఆకారాలను కానీ, ఆ ఫ్లవర్ ఆకారం కానీ, తర్వాత వచ్చేసి ఆ కలర్ కానీ, నిజంగా మనుషులంగా పుట్టిన వాళ్ళం మనము మాట్లాడతాము, అన్నీ చేస్తుంటాం, కానీ మనకి అసలు హ్యాపీనెస్ ఉండదండి. కానీ ఈ ఫ్లవర్స్కి ఎంత హ్యాపీనెస్ ఉందంటే వాటికి దిగులు లేదు. మనం వీటికి ఈ పువ్వులకి కలర్ రంగు వేయాలి అనేది తెలియదు వాటికి. అవి దేవుడు ఇచ్చిన సృష్టిలో సహజసిద్ధంగా ఇచ్చేశారన్నమాట. కాబట్టి అవి ఎంత అందంగా నవ్వుతున్నాయో చూడండి. మనమైతే ఎప్పుడు సమస్యలు, గోలలు, ఇరుకులు, ఇబ్బందులు, పరుగులు, ఉరుకులు ఈ ప్రపంచంలో పరిగెత్తుతూ ఉంటామన్నమాట. కానీ ఇవి ఉన్ని చోటనే, ఉన్నంతలోనే ఎంత అందంగా చక్కగా వికసించి దేవుడు వచ్చేసి మనకి తను చెప్పిన మాటని నువ్వు ఈ రంగులో పుట్టాలి, ఇంక ఇలాగే ఉండాలి అంటే అవి అంత హ్యాపీగా ఉంటాయి అన్నమాట. చూడండి, ఇవి ఒక దారి పక్కన ఉన్నాయి అన్నమాట. అసలు ఎంత బాగున్నాయి అంటే చాలా హ్యాపీగా ఉందండి. మొక్కలను చూసి మనం చాలా నేర్చుకోవచ్చు అన్నమాట. అందులో కొంచెం గడ్డి ఉంది. తర్వాత వచ్చేసి చూడండి ఎంత క్యూట్గా, దగ్గరగా చూపిస్తాను. ఇవి వచ్చేసి ఎక్కువ పల్లెటూరులోనే కనిపిస్తాయండి, సిటీల్లో కనిపించవు కదా. అంటే ఇంకా ఇళ్లలో ఎవరెవరైనా పెంచుకుంటే, కుండీల్లో పెంచుకుంటే తప్ప. కానీ పల్లెటూరులో అయితే ఎంత స్వేచ్ఛగా ఉంటాయంటే ఆ మొక్క తీసి ఇసిరేసినా బతుకుతాయి అన్నమాట. అంత అందంగా ఉన్నాయి. చూడండి, ఫుల్గా చూపిస్తాను. లాస్ట్ టైం తీద్దామని అనుకున్నాను కానీ అప్పుడు మిస్ అయ్యాను. ఇప్పుడు వచ్చేసి చూడండి, ఇవంతాను అవన్నీ మొత్తం అవేనన్నమాట. దారి పక్కన ఉన్నాయి. ఎంత క్యూట్గా ఉన్నాయంటే చూసినంత లెక్క అవే ఉన్నాయి అన్నమాట. ఇంకా వీడియోలో ఇంకా కొంచెం సరిగ్గా కనిపించట్లేదు కానండి, అసలు అవి ఆ కలరు అంత తిక్కు కలర్ ఉందన్నమాట. వీడియోలోకి వచ్చేటప్పుడు కొంచెం లైట్ కలర్ కనిపిస్తుంది, కానీ అసలు దగ్గరగా చూస్తే చూడండి అసలు ఎంత అందంగా ఉన్నాయో. కొంచెం వర్షం పడేలా ఉంది కాబట్టి చల్లటి గాలి కొడుతుంది. ఈ చల్లటి గాలికి చక్కగా నవ్వుతూ అన్నీ కూడా హ్యాపీగా నవ్వుతూ ఉన్నాయి. అంతేనండి, ప్రకృతి దేవునికి లోబడుతుంది, ఒక్క మనిషి లోబట్టలేదు. అందుకే శ్రమలు, శోధనలు ఎక్కువ. అసలు ఎంత క్యూట్గా ఉన్నాయి చూడండి. వాటి ఆకారం కూడా ఏదో చక్రంలాగా మధ్యలో చూడండి, చక్రంలాగా చుట్టూ ఆకులు వర్ణనం అనేది చూడండి అసలు ఎంత బాగుందో. దేవునికి స్తోత్రాలండి. ఎంత క్యూట్గా ఉన్నాయి అసలు. నాకైతే ఇక్కడి నుంచి వెళ్ళబుద్ధి పుట్టలేదు, కానీ చాలా బాగున్నాయి కదండి. చాలా 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 బాగున్నాయి. ఓకే అండి, బాయ్, థ్యాంక్ యూ. బాగా ఉన్నాయి అన్నమాట. విడిచి వెళ్ళాలనిపించట్లేదు అన్నమాట వీటిని చూస్తూ. నాకైతే అంత బాగున్నాయి. ఒక తోట అన్నమాట, చిన్నపాటి తోట.